ఆపరేషన్ కుంకి ఇటు ప్రాజెక్టు కుంకి పట్టాలెక్కేసింది. ఏపీలో సమస్యాత్మకంగా మారిన ఏనుగులను తరిమి కొట్టేందుకు ఆపరేషన్ కుంకిని ప్రాధాన్యంగా తీసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును వాస్తవ రూపంలోకి ఇప్పుడు తీసుకొచ్చారు. అంతకు ముందు జరిగిన ఒప్పందం ప్రకారం 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అందించింది. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఆపరేషన్ కుంకి అసలేం చేయబోతోంది? లెట్స్ వాచ్. ఒక్కసారి ఈ బీభత్సం చూడండి. వేసవిలో చేతికొచ్చిన టమాటా పంట సర్వనాశనమైంది. ఇదంతా ఏనుగుల బీభత్సంతోనే. ఇదొక్కటే కాదు, చిత్తూరు జిల్లాలోని చాలా ఏరియాలు, అలాగే ఉత్తరాంధ్రలోని ప్రాంతాల్లో ఏనుగులు వస్తున్నాయంటే గజగజ వణికిపోతున్న పరిస్థితి. అందుకే వీటికి చెక్ పెట్టే ప్రాజెక్టు కుంకి లేటెస్ట్ గా పట్టాలెక్కింది. 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఫారెస్ట్ అధికారుల క్లియరెన్స్ తర్వాత ఏనుగుల అప్పగింత పూర్తయింది. కర్ణాటక సర్కార్కు పవన్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and a brother, Karnataka has not only opened its resources but also its heart. And కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. కర్ణాటక has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forests, I am proud to say that you have stood with us like a truly brotherly state. ಅವರ ಸಹೋದರ ರಾಜ್ಯದಂತೆ ನಮ್ಮ ಜ್ಯೋತಿಗೆ ನಿಂತಿದ್ದಾರೆ. ఏపీలో ఏనుగుల గుంపులు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇటు చిత్తూరు, అటు మన్యం ప్రాంతాల్లో తరచూ అడవుల నుంచి వస్తూ ఇళ్లు, పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో మనుషులు కూడా చనిపోయిన ఘటనలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు రైతులు. ఏనుగుల బెడద నుంచి కాపాడాలని కోరారు. దాంతో ఫారెస్ట్ అధికారులతో చర్చించిన పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను రప్పించాలని డిసైడ్ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒప్పించారు. అడవి ఏనుగులను కంట్రోల్ చేయటంలో కుంకి ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయి. వీటికి గస్తీ కాయటం, అడవి ఏనుగులను ఫారెస్ట్ లోకి తిరిగి వెళ్లేలా చేయటంలో శిక్షణ ఇస్తారు. కుంకి ఏనుగులు అడవిలోకి సొంతంగా వెళ్లి తిరిగి శిబిరానికి రాగలిగేలా ఉంటాయి. అడవి ఏనుగులను మచ్చిక చేసుకుంటాయి. మదపుటి ఏనుగులను శాంతింపచేస్తాయి. గ్రామాల్లో పంటలు ధ్వంసం చేసే లేదా ప్రాణహాని కలిగించే ఏనుగులను అడవిలోకి తరిమేందుకు ఉపయోగపడతాయి. సో కుంకి ఎలిఫెంట్స్ గనుక వస్తే సమస్యలన్నీ కూడా తీరిపోయినట్లేనా? మరిన్ని అప్డేట్స్ ఇటు రిటైర్డ్ ఎఫ్ఆర్ఓ, అలాగే కుంకి ఎలిఫెంట్స్ ఎక్స్పర్ట్, ప్రెజెంట్ ఎఫ్ఆర్ఓ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కర్ణాటక నుండి ఎలిఫెంట్స్, ట్రైన్డ్ ఎలిఫెంట్ కుంకీస్ తేవడానికి కారణం అక్కడ ఉత్తరాన పార్వతీపురం, శ్రీకాకుళంలో ఎక్కువ 2 ఏనుగుల గుంపు గత 7 ఏళ్లుగా పంట పొలాల మీదే ఉన్నాయి. ప్రాజెక్టులో నీళ్ళు తాగుతూ అడవి మొక్కం పట్టకుండా ఉండింది. దాన్ని ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ చేసేదాని కోసము దాన్ని డ్రైవ్ చేయాలంటే గవర్నమెంట్కు ఈజీ అయిన పని. కానీ అక్కడ నుండి డ్రైవ్ చేస్తే ఒక 20 కిలోమీటర్లో ఒరిస్సా బార్డర్కి పోతుంది. ఒరిస్సాలో మళ్ళీ వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేసి ఒక్కో రోజులో ఇట్లా తోయేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న రైతులు కానీ ఎవరు కానీ మంచి సౌమ్యంగా ఉంటారు కాబట్టి 7 ఏళ్ళు ఎంత పంట పొలాలు నష్టం వచ్చినా భరించగలిగినారు. కానీ ప్రస్తుతం ఫామ్ చేసిన గవర్నమెంట్లో ఎక్కువ స్పీడప్, అందులో ఎలిఫెంట్ మీద మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఇక్కడ మన పలమనేరు రేంజ్లో ముసలిమడుగు సెంటర్లో ఎలిఫెంట్స్ రావడం నిజంగా అదృష్టం. ఎందుకంటే మన పలమ రేంజ్లో ఇప్పటి వరకు ఈ రోజుకి 32 ఎలిఫెంట్స్ మన లిమిట్స్లోనే ఉంది. ఇది వైల్డ్లో తిరుగుతుంది. మన ఇదే సెంటర్లోనే, అంటే ఈ కౌంటన్య వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనే మన ఈ ఎలిఫెంట్
ఎన్క్లోజర్ కూడా మనం అంటే దాదాపు 20 hectares ఏరియా తీసుకుని మనం డెవలప్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ సార్ చెప్పినట్టు 80% ఆఫ్ ద వర్క్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఇంకా స్టిల్ 1-2 పెండింగ్ ఉంది. అదేంటంటే ఒకటి కిచెన్ షెడ్ ఒకటి డాక్టర్స్ ఒకటి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా 2-3 క్వార్టర్స్ కూడా రావాల్సి వస్తుంది. కొంచెం చిన్న పార్కింగ్